చావుని గుర్తు చేసుకుంటే భయం పారిపోతుంది. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. మనం ప్రతిరోజు ఎన్నో ప్లాన్స్ వేస్తాం. రేపు అది చేద్దాం, ఎల్లుండి ఇది చేద్దాం అని చెప్పేసి వాయిదాలు కూడా వేస్తాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ క్షణం మీ జీవితంలో చివరిది అయితే మీరు ఇప్పుడు పడుతున్న టెన్షన్లు, ఆఫీస్ స్ట్రెస్, పక్కింటోడు ఏమనుకుంటాడు అనే భయం, ఇవన్నీ అసలు మీకు గుర్తున్నాయా? లేదు కదా. మరణం అనే పరమ సత్యాన్ని మనం ఎంత త్వరగా అంగీకరిస్తే మన జీవితం అంత అద్భుతంగా మారుతుంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఒక యుద్ధం చేస్తున్నాం. దేనికోసం? బ్రతకడం కోసం, సమాజంలో ఒక హోదా సంపాదించుకోవడం కోసం, సెటిల్ అవ్వడం కోసం, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం. ఇది తప్పు అని చెప్పేసి నేను అంటలేదు, కానీ ఈ పరుగులో మనం ఒక విషయాన్ని సౌకర్యవంతంగా మర్చిపోతున్నాం. అదే మరణం. మనం చనిపోతాం అనే నిజాన్ని ఒక చీకటి గదిలో దాచేసి తాళం వేసేసి మనం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాము అన్నట్లు ప్రవర్తిస్తున్నాం. అందుకే మనకి ప్రతి చిన్న విషయానికి భయం. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయం, నచ్చిన పనిని చేయాలంటే భయం, అసలు మన మనసు నచ్చినట్లు బ్రతకాలన్నా కూడా భయమే. ఎందుకు ఈ భయం? ఎందుకంటే మనం మన లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందని, మన గౌరవం పోతుందని, అందరూ మనల్ని చూసి నవ్వుతారు అనుకుంటూ సేఫ్ జోన్ లోనే ఉండిపోతున్నాం. ఈ సేఫ్ జోన్ అనేది ఒక జైలు లాంటిది. ఇక్కడ బ్రతుకుంటుంది కానీ ఎదుగుదల ఉండదు. మనం బ్రతకడం కోసం ఎంత పోరాడుతున్నామో చనిపోతాం అనే నిజాన్ని అంతగా దాస్తున్నాం. అలా దాయటం వల్ల లోపల చస్తూ ఉంటాం, బయట బ్రతుకుతూ ఉంటాం. ప్రాణం ఉన్న శవాల్లాగా రోజులు గడిపేస్తూ ఉంటాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ ఆలోచనల్ని మీరు చంపేసుకుంటూ, మీ డ్రీమ్స్ ని మీరు చంపేసుకుంటూ, ఎవరో రాసిన స్క్రిప్ట్ లో మీరు జీవితాంతం నటిస్తూ ఉంటున్నారు. ఇది ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక సమస్య. చావు భయం ఉండటం సహజమే, కానీ భయం మిమ్మల్ని పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ఒకే చోట కూర్చోబెడితే అది డేంజర్. ఈ భయం వల్ల మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే రిస్క్ తీసుకోకపోవడం. తీసుకుంటే ఏమవుతుందో అనే ఒక అనుమానం మనలో ఉన్న టాలెంట్ ని బయటికి రాకుండా ఆపేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది వయసు అయిపోయిన తర్వాత బాధపడే వాళ్ళు చేసిన తప్పుల గురించి కాదు, వాళ్ళు చేయలేకపోయిన పనుల గురించి. అప్పుడు ఆ రిస్క్ తీసుకుంటే బాగుండేది, వయసులో ఉన్నప్పుడు ఆ ఒక్క పని చేస్తే బాగుండేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు చావు గుర్తు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చావు దగ్గర పడేసరికి జీవితం గురించి బాధపడుతున్నారు. ఈ భయం మనల్ని యావరేజ్ గా మింగేస్తుంది. ఎప్పుడైతే మనం మరణాన్ని మర్చిపోతామో అప్పుడు మనం సమయాన్ని వృధా చేస్తాం. రేపు చేద్దాంలే అనుకుంటాం, కానీ ఆ రేపు అనేది గ్యారంటీ లేని ఒక ప్రామిస్ అన్నమాట. మనం మన ఎమోషన్స్ ని దాచుకుంటాం, మన కోరికల్ని అణచివేసుకుంటాం. ఫలితంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. ఆ భ్రమ పేరే ఎప్పటికీ ఇక్కడే ఉంటాం. ఈ భ్రమ వల్లే మనం మనుషుల కంటే ఎక్కువగా వస్తువులకి విలువిస్తున్నాం. ప్రేమ కంటే ఈగోకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. లోపల ఖాళీగా ఉంటూ బయట మెరుస్తూ కనిపిస్తున్నాం. ఇది మన వ్యక్తిత్వాన్ని మెల్లగా తినేసే ఒక విషయం అన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ భయం నుంచి బయటపడటం ఎలా? ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తులు మరణాన్ని ఎలా చూశారో తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. స్టీవ్ జాబ్స్ తన స్పీచ్ లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. నేను త్వరలో చనిపోతాను అని గుర్తు చేసుకోవడమే నా జీవితంలో నేను తీసుకున్న పెద్ద నిర్ణయాలకి మూలం అని. ఆయన ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఈ రోజే నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఇప్పుడు చేయబోతున్న పని చేస్తానా అని అడిగేవారంట. సమాధానం వరుసగా కొన్ని రోజులు కాదు అని వస్తే ఆయన తన జీవితంలో ఏదో మార్పు చేయాలని అర్థం చేసుకున్నాడంట. ఓషో గారు కూడా అదే చెప్తారు. మరణం అనేది జీవితానికి వ్యతిరేకం కాదు, అది జీవితంలో ఒక భాగం. మరణాన్ని అంగీకరించిన వాడే నిజంగా బ్రతకగలడు. ఎందుకంటే నేను ఎలాగో చనిపోతాను, ఇక పోగొట్టుకోవడానికి ఏముంది అనే మైండ్ సెట్ మీకు వస్తే మీలో ఒక వింత ధైర్యం పుడుతుంది. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మీ అహంకారం, మీ భయాలు, మీ అవమానాలు అన్ని మరణం ముందు చాలా చిన్నవి. మీరు ఒక అడవిలో సింహం ముందు నిలబడ్డారు అనుకోండి, అప్పుడు మీకు నా పాత ఫ్రెండ్ నన్ను తిట్టాడు అనే బాధ గుర్తొస్తుందా? ఉండదు కదా. ఎందుకంటే అక్కడ ప్రాణం ముఖ్యం. మరణం అనేది ఒక క్లారిటీని ఇస్తుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం లేదని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి నువ్వు చావుని ద్వేషించడం కంటే అదే చావుని ఒక సలహాదారుడుగా పక్కన పెట్టుకో. అది నీకు ప్రతి క్షణం ఏం చేయాలో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ రోజు నుంచి మీ లైఫ్ ని రీసెట్ చేయండి. దీనికి సింపుల్ టెక్నిక్ ఉంది. మీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విషయంలో విపరీతమైన భయం వేసినప్పుడు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించండి. నేను చనిపోయే ముందు ఈ సమస్య నాకు మ్యాటర్ అవుతుందా అని జస్ట్ ప్రశ్నించుకోండి. బిజినెస్ లో లాస్ వచ్చిందా? పర్లేదు, చనిపోయేటప్పుడు డబ్బులేం పట్టుకెళ్ళం కదా. ఎవరు మిమ్మల్ని విమర్శించారా? లైట్ తీసుకోండి. వాళ్ళు కూడా చనిపోతారు, మీరు చనిపోతారు. ఈ విమర్శలు గాల్లో కలిసిపోతాయి. సమాధానం కాదు అని వస్తే వెంటనే ఆ భయాన్ని వదిలేసి పని మొదలు పెట్టండి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ 3 సూత్రాలు పాటించండి. 1, జీవించండి. గతాన్ని తలుచుకొని ఏడవటం, భవిష్యత్తు గురించి భయపడటం మానేయండి. ఉన్నది ఈ క్షణమే, దీన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. 2, ప్రేమించండి. మీ చుట్టూ ఉన్న
వాళ్ళతో గొడవలు పడుతూ సమయాన్ని వృధా చేయకండి. ఎవరికి తెలుసు ఎవరికి ఏ క్షణం ఆఖరిదో. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రేమించండి, క్షమించేయండి. ఇంకా మూడోది పని చేయండి. మీకు ఒక కల ఉందా? అయితే ఇప్పుడే మొదలు పెట్టండి. రేపు అనేది ఒక మోసం. మీరు చేయాలనుకున్న పనిని వాయిదా వేయటం ఆపేసి మీ జీవితాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే భగవంతుడు మనకి మరణాన్ని ఇచ్చేది మనం భయపడటానికి కాదు, మనలో ఉన్న భయాలన్నీ పోగొట్టి ఎలాగో చచ్చిపోతున్నాం ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పేసి ఎలాంటి కష్టమైన పనినైనా సరే ధైర్యంగా చేయడానికి. ఈ నిజాన్ని అంగీకరించిన రోజే మీరు నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ఇక భయం లేదు, ఇక సంకోచం లేదు, కేవలం యాక్షన్ మాత్రమే. నేడే మారండి, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ జీవితం ఒక అద్భుతమైన గిఫ్ట్. దీన్ని భయంతో కాదు ధైర్యంతో సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి మీరు చేయటానికి భయపడుతున్న ఆ పనులని ఏదో ఒక రోజు చేస్తామని చెప్పేసి ఆ చావును గుర్తు చేసుకొని మీ జీవితంలో చేయకుండా వదిలేసిన ఆ పనుల్ని మొదలు పెట్టండి. అది కూడా జెన్యూన్ గా మొదలు పెట్టండి. వాళ్ళని వీళ్ళని చూసి అస్సలు మొదలు పెట్టకండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఏది మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పనిని కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.